హలో ఫ్రెండ్స్, హాయ్. ఓం సద్గురు సాయినాథ్ భక్తి సమాచారం ఛానల్కి స్వాగతం. మీకు ఈరోజు ఈ వీడియోలో ఏం చూపిపోతున్నాను అనుకుంటున్నారా? ఒక అద్భుతమైన ప్లేస్ అనేది మీకు చూపిపోతున్నాను. ఆ ప్లేస్ అనేది ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ ఏంటా అనుకుంటున్నారా? ఈ ప్లేస్ బెంగళూరుకి 2 గంటల ప్రయాణం, అంటే 200 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అలాగే అనంతపురం మీకు తెలిసే ఉంటుంది. అనంతపురానికి చాలా దగ్గరలో 100 కిలోమీటర్ల దగ్గరలో ఈ పుట్టపర్తి సాయిబాబా వారు, శ్రీ సత్య సాయిబాబా వారి ఇన్స్టిట్యూట్లు, బిల్డింగ్లు, చూడదగ్గ ప్లేసులు, అలాగే కాలేజీలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, చాలా అంటే చాలా చూడదగ్గ ప్లేస్లన్నీ నిర్మించున్నాడు. ఈ సత్య సాయిబాబా వారి ఫేమస్ అయిన పుట్టపర్తి సాయిబాబా వారి టెంపుల్ కూడా ఈ జిల్లాలోనే ఉంది. ఇప్పుడు మీకు అది చూపిస్తాను, చూడండి ఒకసారి. ప్రతి ఒక్క చెట్టు దగ్గర మేము పుట్టపర్తి ఎంట్రన్స్లో ఉన్నాం. ఇలా పుట్టపర్తి సాయిబాబా వారి ఫొటోస్ ప్రతి ఒక్కటి ఇక్కడ మేము వెళ్ళే దోవలో చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే అందరి దేవుళ్ళ యొక్క ఫొటోస్ కూడా మేము చూసాము. ఇలా ఎంట్రన్స్లో మాకు ఒక చెట్టు దగ్గర పుట్టపర్తి సాయిబాబా వారి ఫోటో అనేది కనిపించి, అలాగే ఒక పైన ఒక చెట్టు అనేది కనిపించింది. చాలా అంటే చాలా మంది, ఆ చెట్టు పేరేటో నాకు తెలియదు, మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఆ చెట్టు కూడా చూడటానికి చాలా అందంగా ఉంది. కాయలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఆ కాయలు ఏంటో కానీ ఆ పేరు కూడా నాకు తెలియదు. నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. ఇదిగో చూడండి, ఆ చెట్టు అనేది ఇలా ఉంటుంది. కాయలు కూడా చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చూడటానికి. ఇలా ఈ ఫోటో కూడా చాలా అందంగా కనిపించింది, అందుకే వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇలా మేము వెళ్ళే దగ్గరలో ఒక శివలింగం అనేది కనిపించింది. ఆ శివలింగం చాలా అంటే పెద్దది, చాలా శివదర్శన్ ఆర్టికలర్ అని ఒక బోర్డు అనేది కనిపించింది మాకు. ఇక్కడ చూడండి, శివలింగం చూడండి, చాలా అంటే చాలా పెద్దది. ఇది కూడా ఈ సత్య సాయిబాబా వారు నిర్మించిన భవనం అని తెలిసింది. అలా ఇప్పుడు మేము లోపలికి వెళ్ళేసి తీద్దాం అనుకున్నాను, ఇక్కడ కుదరలేదు. టైమింగ్స్ అనేది కరెక్ట్ టైమింగ్స్ వెళ్ళడం పోవడం చేత మూసేయబడింది ఇది. అలాగే టైమింగ్స్ కూడా బోర్డు మీద ఉన్నాయి, నేను చూసాము. కానీ వేసవి కాలం కాబట్టి ఈ ఉదయం పూట అంతా మనకి ఎండలకి మూసేశారంట. అలాగే చూడండి, ఇక్కడ మాకు శివలింగం అనేది మేము ఉండే దగ్గరికి ఈ శివలింగం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు నాకైతే ఐడియా లేదు, కానీ 10 ఫీట్స్ ఉన్నట్లు అనిపించింది నాకు. ఇక్కడ కలిసం కూడా ఇచ్చాడు, చిన్న గృహల్లాగా 2. లోపల శివలింగం ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈసారి కుదిరితే మాత్రం లోపలికి వెళ్ళి నేను వీడియో తీసి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి. శివలింగం అనేది చాలా పెద్దదండి. మీకు చూడదగ్గ ప్లేస్ అండి. ఈ పుట్టపర్తి జిల్లాకు వచ్చి మీరు ఈ ప్లేస్లన్నీ చూడాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా టైం అనేది సరిపోతుంది. ఇలా కలిసం చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఇది నిర్మించిందేనండి. డెకరేషన్ అంటే ఏదైనా షోకి పెట్టింది కాదు, మనకి నిర్మించిందే. ఇది ఇక్కడ పార్క్ టైప్ లో ఉంది, ఒక చూడటానికి ప్లేస్ అనేది అనుకుంటున్నాను. టైమింగ్స్ కూడా ఇచ్చారు అని అంటే ఇది మరి నాకు అదే అర్థం కాలేదండి. ఇక్కడ సైడ్ వచ్చేసి బయట మనకు విశ్వవిద్యాలయం అని ఇచ్చున్నారు. ఇక్కడ చూస్తే టైమింగ్స్ అని కూడా టైం ఇచ్చారు. మనకి కరెక్ట్గా అయితే తెలియలేదు, అక్కడ ఎవరు కనిపించలేదు. ఒకవేళ అడిగి తెలుసుకుందామంటే. అలాగే ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అదే ఏంటో కానీ కనుక్కొని డీటెయిల్స్ అని నేను మీకు చెప్తాను. ఇలా చూడండి, ఒక పార్క్ టైప్లో చెట్లు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రశాంతంగా మేము వెళ్ళిన క్లైమేట్ వచ్చేసి చల్లగా ఉండడం చేత చాలా అంటే చాలా బాగుంది. చెట్లు కూడా నీట్గా, ఫ్లవర్లు చాలా అంటే అందంగా కనిపిస్తున్నాయి. ఇలా రౌండ్ షేప్లో విగ్రహం అనేది కొండ కంటే ఎక్కువగానే కనిపిస్తుంది. మేము ఉండే దగ్గరికి ఈ విగ్రహం అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఒక కొండ కంటే ఎత్తుగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ద్వారం అనేది కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ కి మనకి లోపల ఇది గేట్ అనేది చాలా పెద్ద గేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ సైడ్ కూడా ఇంకొక గేట్ అనేది ఉంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, బ్రహ్మపుత్ర బ్రహ్మకుమారి ఈశ్వరాలయం విశ్వవిద్యాలయం అని మనకి ఒక బోర్డు అనేది కనిపిస్తుంది. ఆ బోర్డు పక్కనే మనకి టైమింగ్స్ కూడా ఇచ్చున్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి 12 o'clock వరకు, ఈవినింగ్ 4 o'clock నుంచి
7:00 వరకు టైమింగ్స్ అనేది ఇచ్చున్నారు. కానీ ఇప్పుడు వేసవికాలం కాబట్టి మూసేయబడిందంట. మనం కరెక్ట్ టైంలో వెళ్ళలేదు కాబట్టి మూసే ఉంది. మేము మళ్ళీ కొంచెం దగ్గరలో దూరం వెళ్తే మాకు ఇక్కడ శ్రీ సత్య సాయిబాబా వారి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ అని మనకి ఒక బోర్డ్ అనేది కనిపించింది. ఇక్కడ చూడండి తాజ్‌మహల్ కంటే చాలా అందంగా చాలా బాగున్నాయండి చూడటానికి. తాజ్‌మహల్‌కి ఒకటే ఇట్లా కనిపిస్తుంది కదా మనకు బిల్డింగ్ లాగా. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అట్లాంటివి. ఇక్కడ ఇది వచ్చేసి మెడికల్ అంటే హాస్పిటల్ అంట. హాస్పిటల్ చాలా మంది వెళ్ళి ఇట్లా చూయించుకొని వస్తున్నారు. ఇది లోపలికి వెళ్ళాలంటే నాకు కుదరలేదు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడి బొమ్మ కూడా కనిపిస్తుంది లోపల. కృష్ణుడి బొమ్మ చూడండి. ఇది చాలా అందంగా కట్టున్నారు. అసలు బిల్డింగ్లు అంటే చాలా అందంగా ఉన్నాయండి. ఇది ఎలా నిర్మించారా అనిపిస్తుంది. చాలా రూమ్స్ ప్లేసులు కూడా చాలా చాలా పెద్ద ప్లేసులండి చూడటానికి. ఇలా చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడాను శ్రీ సత్య సాయిబాబా వారి ఇన్‌స్టిట్యూట్లు అంట. అంటే మెడికల్ కాలేజీలు. ఇది వచ్చేసి కాలేజీ అంట. కాలేజీ మేము ముందుకు వెళ్తే ఇంకొంచెం కాలేజీ అనేది కనిపించింది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పారు. ఇక్కడ కృష్ణుడి బొమ్మ చూడండి ఎంత బాగుందో. అలాగే వీణలు, గిటార్లు, తబలాలు, అవి పైన వినాయకుడు ఇలా వచ్చేసి ఇక్కడ ఈ షేప్ లో వచ్చేసి సన్నాయి కూడా కనిపిస్తుంది. సన్నాయి టైప్ లో ఇలా డెకరేషన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్లేసులు అయితే చూడదగ్గ ప్లేసులు. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. అనంతపురంకి దగ్గరగా 100 కిలోమీటర్లు దగ్గరలోనే ఈ ప్లేస్ అనేది ఉంటుంది. ఇలా ఇది పుట్టపర్తికి సంబంధించి పుట్టపర్తి జిల్లాకు వచ్చేసి ఎంట్రన్స్ లో ఈ కాలేజీ యొక్క ద్వారకం అండి. ఇది ఎంట్రన్స్ లో కూడా ద్వారకాలు కూడా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇలా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉందంటూ అని చెప్పారు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా వారి ద్వారకం ఇది మూసేయబడి ఉంది. ఉదయం వచ్చేసి 9:00 నుంచి 12:00 వరకు మాకు టైం అనేది తెలియదు కాబట్టి మేము కరెక్ట్ టైంలో వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా కుదిరితే టైమింగ్స్ ప్రకారం వెళ్ళి మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ నో వీడియోస్ నో ఫొటోస్ అని చెప్పారు. తీయాలని ట్రై చేశాను కానీ తీయలేదు. కానీ కొంచెం కొంచెం తీశాను వీడియోస్ అనేది మీకు చూపించడానికి. ఇలా చాలా అందంగా ఉన్నాయి. ఈ ద్వారకం అనేది 5:00కి ఓపెన్ చేస్తారంట. ఇక్కడ లోపల వచ్చేసి మందిరం లాగా ఉంది. చాలా మంది ఒక 10,000 మంది దాకా కూర్చొని ఇక్కడ అభిషేకం అవన్నీ చూస్తూ ఉంటారంట. పాటలు మంచి మాటలు అన్నీ చెప్తూ ఉంటే వింటూ ఉంటారంట. అక్కడే కూర్చొని బాబా వారి దర్శనం అనేది చేసుకుంటారంట. ఇక్కడ చూసారా ఇక్కడ అన్నదానం చేస్తారంట. అన్నదానం వచ్చేసి సౌత్ ఇండియన్స్ కి నార్త్ ఇండియన్స్ కి సపరేట్ గా లంచ్, భోజనం, డిన్నరు అలాగే స్నాక్స్, టీ, కాఫీ అన్నీ కూడా మనకి కూపన్ల ద్వారా మనకి అన్నం వచ్చేసి మనకి 15 రూపాయలు టోకెన్ అనేది తీసుకుంటే అన్నం అనేది కడుపు నిండా ఎంత కావాలంటే అంత చాలా రెస్పెక్ట్ తోటి ఓం సాయిరామ్ అంటూనే మనకి అన్నం అనేది వడ్డిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్. అలాంటి బిల్డింగ్స్ 10 ఏమో ఉన్నాయండి. చాలా అంటే చాలా దూరం. ఒక అరగంట లోపలికే వెళ్ళడానికే సరిపోతుంది టైం అనేది. కానీ ఫుడ్ అనేది మనకి ఎంత కావాలంటే అంత మనకి టోకన్ల ప్రకారం అనేది పెడుతున్నారు. అలాగే మేము లోపలికి కూడా వెళ్ళాలని ట్రై చేసాము కానీ టైమింగ్స్ మూసేయబడ్డాయని చెప్పారు. మళ్ళీ 5:00కి ఓపెన్ చేయబడుతుందని అన్నారు. అప్పుడు దాకా ఉండాలంటే మాకు కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ పుట్టపర్తి జిల్లాలో ఉన్నటువంటి ప్లేసులన్నీ కొన్ని ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయి చూడాలంటే. మాకు టైం కుదరలేదు కాబట్టి తీయటం కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని ప్లేసులతోటి వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.